హాయ్ అండి, హాయ్ అందరికీ కూడా హాయ్ అండి. అందరూ బాగున్నారండి ఫ్రెండ్స్. ఈరోజైతే మేము మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో పొంగల్ పెడుతున్నారండి. గంగమ్మ జాతర రెండో వారం కదండి, అందుకని ఊర్లో అందరూ కూడా పొంగల్ పెట్టుకుంటున్నారంట. మమ్మల్ని పిలిచారు, అయితే తప్పకుండా వెళ్ళాలి కదండి. ఆడపడుచు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు వస్తుంటారు, మేము వెళ్తుంటాం, బాగా క్లోజ్గా ఉంటాం మా ఫ్యామిలీలు. అందుకని తప్పకుండా బయలుదేరి వెళ్తున్నామండి. వాళ్ళ ఊరైతే చాలా చాలా బాగుంటుందండి. అసలు పచ్చని చెట్లు, వాతావరణం, రోడ్లు వేసేసి చాలా బాగుంటుందండి వాళ్ళ ఊరైతే. గడ్డివాములు, మరి పశువులు కట్టేయడము, మేపడం, పక్కన పొలాలు, పూల మొక్కలు, రకరకాల పండ్ల మొక్కలు, చాలా బాగుంటుందండి వాళ్ళ ఊరైతే. వెళ్ళామంటే వదిలి రాబుద్ది కాదు విలేజ్ వాతావరణము. ఇక్కడైతే అమ్మవారిని చూపిస్తున్నారు, అంటే గంగాధమ్మ తల్లి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం ఏమో సమర్పించినట్లుండారండి. మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది. మేమైతే వెళ్ళి అమ్మవారిని చూసుకొని వచ్చేసామండి. అయితే చాలా జనాలండి. మంగళవారం బాగా చేస్తారంట అమ్మవారికి. చాలా బాగుంది కదండి అమ్మవారి అలంకరణ కూడా. ఒకసారి నమస్కారం పెట్టుకుందామండి అందరము కూడా. చాలా శక్తి కలిగిన తల్లి అంట ఆమె. చాలా మంగళవారము, శుక్రవారము చాలా బాగా చేస్తారంటండి. అయితే నేనైతే ఇదే మొదటిసారి చూడడం అమ్మవారిని. చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు. నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా బంధువులు మా అంటు మామిడికాయలు పంపించారండి, ఎక్కువగా ఉన్నాయి. ఒక 3-4 కాయలు ఊరగాయకి వేద్దామని తడి అంటే కడిగేసి తుడిచి ఆరబెట్టాను. అదిగోండి వీడియో పెడుతున్నాను. పిల్లలైతే దాన్ని ట్రైపాడ్ని కింద వేసి పగలగొట్టినట్టున్నారండి. అది వంగిపోతుంది. ఇంకా మా పిల్లలు వస్తే దాన్ని రెడీ చేయమనాలి. దాన్ని ఎలా వంచి ఫిట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అది నేను ఒక పక్క తీస్తూ ఉంటే ఒక పక్క వంగిపోతుంది. అందుకని అలా వాచ్ చేస్తున్నానండి. సారీ, ఇంకేమనుకోకండి. ఇక్కడైతే మామిడికాయలు కట్ చేస్తున్నానండి. నాకైతే రైట్ హ్యాండ్ పెయిన్ అన్నాను కదా, ఇంక పిల్లలు వచ్చేలోపు ఇది కట్ చేసి వేసేద్దాము, ఒక 4 కాయలే కదా అని కట్ చేస్తున్నాను. అది కత్తి కూడా తెగట్లేదండి, చాలా బలంగా కట్ చేయాల్సి వస్తుంది. ఆవకాయ అయితే ఊరగాయలు ఎవరు తినరండి ఇంట్లో, కాకపోతే కాయలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇదైతే ఒకటి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, అది కొంచెం దూరగా ఉంది, అయినా వేసేస్తున్నానులేండి. ఒక 3-4 కాయలు వేస్తాను, ఇంకెక్కువ వేయను. త్వరగా అయిపోతుందిలేండి. ఇంకా ఎవరైనా వచ్చినారంటే వాళ్ళు అడిగితే ఇచ్చేయడము, ఒక డబ్బాకి ఇచ్చేయడం అలా చేస్తూ ఉంటాను. బంధువులందరూ వచ్చారంటే ఊరగాయలు పెట్టావా, వడియాలు పెట్టావా అని అడుగుతూ ఉంటారు. నేనైతే దగ్గర 6-7 ఏళ్ళు అయిందండి వడియాలు చేసి కూడా. నేను ఊరగాయలు పెట్టి వడియాలు చేసి ఆరోగ్యం బాగలేక పైకి కిందకి ఎక్కి దిగలేక అసలు వదిలేసానండి. మెట్లు ఎక్కి పైకి పోయి వడియాలు పెట్టాలి. ఏ ఊరగాయలైనా ఎండబెట్టుకోవాలంటే పైకి వెళ్ళాలి, కింద కూర్చోవాలి. ఇప్పుడు చూడండి, కింద కూర్చొని ఎంత పెయిన్ వస్తుందంటే, ఒక అరగంట బాగానే ఉంటుంది, అరగంట తర్వాత బాగా పెయిన్ వస్తుంది. ఇలా పద్మాసనం వేసుకొని అయితే కూర్చోలేనండి. అలా కూర్చొని 20-25 ఏండ్లు అయిపోయినట్టుంది. ఇలా ఒక కాలు చాపుకొని కూర్చొని చెయ్యాలి. ఏదైనా కింద అసలు కూర్చోను. ఒకవేళ కూర్చోవలసి వస్తే ఇలా కూర్చోవాలి. ఇదిగోండి ఈ టెంకలన్నీ తీసి పక్కన పెడుతున్నాను. అది తురుము పచ్చడి చేసేద్దాము అని. చాలా బాగుంటుందండి తురుము పచ్చడి కూడా. అయితే మనం చేసే ఓపిక ఉండాలి, అంతేగాని ఏదైనా బాగుంటుంది కదండి. అందరూ అయితే ఊరగాయలు పెట్టేసుకున్నారు, నేను లాస్ట్లో చేస్తున్నాను. ఇదిగోండి ఒక ముక్కలంతా కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి, తడేది లేకుండా. అది పసుపు కొద్దిగా వేసాను. నేను కొద్దిగానే కదండి ఊరగాయ, అందుకని కొలతలు లేకుండా వేసేస్తున్నాను. అయితే కరెక్ట్గానే సరిపోతాయండి, అలవాటు అయిపోయింది కదా. కొన్ని ఏళ్ళ నుంచి అన్ని వంటలు చేయడము, ఇలా ఊరగాయలు చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. అందుకని కరెక్ట్గానే వేస్తానండి అన్నీ కూడా. ఇంచుమించు ఒకవేళ ఉప్పు తగ్గితే మరుసటి రోజు వేసేస్తాను అంతే. అప్పుడప్పుడు కలిపి ఒక 2-3 రోజులు ఇలా బాక్స్లో డబ్బాల్లో ఉంచి తర్వాత జాడీకి వేసేస్తానండి. అంతే, కావాల్సిన వాళ్ళు తీసుకొని తినచ్చు. ఎవరైనా అడిగితే ఒక చిన్న డబ్బాలకు అలా వేసిస్తూ ఉంటాను. ఇది ఆవపొడి అండి, ఆవకాయ పెడుతున్నాను. ఎండూరగాయ అంటే నాకు ఇష్టం ఉండదండి, ఆవకాయ అంటేనే చాలా ఇష్టము. మా వారికైతే ఎండూరగాయ అంటే ఎండబెట్టి తిరగమోత చేస్తారండి, దాన్ని ఎండు ఊరగాయ అంటారు.
ముక్కలు బాగా ఎండిపోయిన తర్వాత మామిడి ముక్కలు తర్వాత పోపు పెడతారు. ఆ జ్యూస్ మిగిలి ఉంటుంది కదా, ఆ జ్యూస్లో వేసి. అదిగోండి కొద్దిగా ఉండింది, సరిపోయిందిలేండి ముక్కలకి. ఆవపిండి సరిపోయింది, మిరప్పొడి, ఆవపిండి, పసుపు, ఉప్పు, కొద్దిగా మెంతులు పొడి చేసేస్తే జిగురు వస్తుందని అలాగే వేసేస్తున్నానండి. అందులో సారం అంతా కూడా పీల్చేసుకుంటుంది కదా మామిడికాయ రసము, అందుకని పొడి చేయకుండా అలాగే వేసేసాను మెంతులు. ఇంకా ఉప్పు వేస్తున్నానండి. అది కొంచెం ఇంచుమించుగా కొంచెం తక్కువే వేస్తాను, ఎందుకంటే అది ఊరిన తర్వాత మనకు తెలుస్తుంది కదా. ఎక్కువైపోయింది అనుకోండి అదొక బాధ. మళ్ళీ బీపీ ఉండేవాళ్ళు అసలే ఊరగాయలు తినరు, ఇంకా తినాలంటే కొద్దిగా టేస్ట్ చూడాలనిపిస్తుంది కదా, అందుకని మరీ ఎక్కువ వేసేసామంటే కుదరదు. నువ్వుల నూనె తెప్పించానండి, ఒక అర లీటర్ నువ్వుల నూనె 280 270 అంటున్నారు. నువ్వుల నూనె బాగా రేట్ అండి. అయితే ఆవకాయకి నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వేసామంటే, నువ్వుల నూనె ఫస్ట్ మెథడు, అంటే ఫస్ట్ టేస్ట్గా ఉండడానికి ఫస్ట్ నంబర్లో నువ్వుల నూనె, నెక్స్ట్ శనగ నూనె అండి. ఇలాంటి పచ్చళ్ళకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చళ్ళకి ఏదైనా కానీ బాగా టేస్ట్ వస్తుంది. అంటే ముక్క కూడా మెత్తబడిపోదు, గట్టిగా ఉంటుంది. ఊరే కొద్ది ముక్కలు టేస్ట్గా ఉంటాయండి. అందుకని ఒక అర లీటర్ తెప్పించాను. అర లీటర్ నూనె వేసేసానండి, ఇందులో సరిపోతుంది అనేసి. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి, ఫ్లేవరు డైజెషన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంగు కానీ వేసామంటే. ఇంక ఇవన్నీ కూడా కలిపి పెట్టేసుకొని ఒక 2 రోజులు అప్పుడప్పుడు కలిపి పెడుతూ ఉన్నామనుకోండి బాగా ఊరిపోతుంది. ఈ మధ్యలో మనం ఒకసారి ఉప్పు చూసుకోవాలి. అయితే శుభ్రంగా స్నానం చేసే ముట్టుకోవాలండి ఊరగాయలని మాత్రము. తల స్నానం చేసో లేదో ఏదో స్నానం ఏదైనా మురికి ఉంటే స్నానం చేసే పట్టుకోవాలి. ఇదిగోండి నేను చేసిన ఊరగాయ నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారు.